ఐ లవ్ యూ కావాలి అనే నినాదంతో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి. ఆగస్టు 15వ తేదీన 100 అడుగుల జాతీయ జెండాను దాదాపు 10,000 మంది విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా పిల్లల్లో జాతీయవాదం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కావలి నియోజకవర్గానికి ఎంతో మంది ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టినప్పటికీ విధులు నిర్వహించినప్పటికీ గుర్తుండిపోయే ఎమ్మెల్యేగా కావ్యకృష్ణారెడ్డి చరిత్రలో నిలిచిపోతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క సెల్ఫీ పాయింట్ చూస్తే ఇక్కడ చరిత్ర మొత్తం కనిపించేటట్టు చూస్తున్నాం. ఇక్కడ సినీ హీరో అప్పట్లో అద్భుతంగా సినిమాలో నటించి పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజనాల కాళేశ్వరరావు గురించి ప్రస్తుతం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి వరకు కూడా మహామహోలు అంటే కావాలని పరిపాలించిన ప్రతి ఒక్కరి ఫోటో ఇక్కడ అమర్చడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాము. ఇక్కడ మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. 1951 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు బాధ్యతలు చేపట్టారు, ప్రజెంట్ ఎవరు ఉన్నారనే విషయం క్లియర్గా ఇక్కడ ఈ విధంగా ఇమేజెస్ అంటే ఫోటోస్ ఏర్పాటు చేయడం జరిగింది, మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇంకొక సైడు దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ లాంటి పితామహుల ఫోటోలు కూడా ఇంకొక సైడ్ అమర్చారు. ఏది ఏమైనా కానీ ఈ యొక్క ఐకానిక్ సెల్ఫీ పాయింట్ అనేది ఏర్పాటు చేసి కావ్యకృష్ణారెడ్డి ఈ యొక్క కావలి ప్రజలు మనసు దోచుకున్నాడని చెప్పుకోవచ్చు. ఐ లవ్ కావలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం చేపట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాము 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. ఈ భారీ స్థాయి జెండాని రేపు ఆగస్టు 15వ తేదీ ఉదయం 10 గంటలకు ఆవిష్కరిస్తున్నారు. దాదాపు 10,000 మంది విద్యార్థులతో కలిసి ఈ యొక్క జెండాను ఆవిష్కరిస్తారు. ఈ జెండా కింద నుంచి పైకి వెళ్ళే వరకు 15 నిమిషాల టైం పడుతుంది. ఈ 15 నిమిషాల్లో కూడా విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు, టపాసులు కాల్చడం, మిఠాయిలు పంచడం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా కానీ కావ్యకృష్ణారెడ్డి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల కావలి ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు కావలి అంటే సహజంగా అందరూ గుర్తొచ్చేది వస్త్ర దుకాణం. కావలి అంటే వస్త్ర దుకాణం గుర్తొస్తుంది. అలాంటి కావాలని కావ్యకృష్ణారెడ్డి ఈ యొక్క 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి హేమీల ఫోటోలు అమర్చి ఒక ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఐ లవ్ కావలి అని ఒక బోర్డు ఏర్పాటు చేసి ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇది మన రాష్ట్రంలోనే చాలా పేరుగాంచిన సిటీగా కావలి ఖచ్చితంగా కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా కానీ కావలి నియోజకవర్గాన్ని పరిపాలించిన ఎంతోమంది మేధావులు ఉన్నప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రజలకి కావలి మీద ప్రేమ పెరగాలి. ఇది కావలి మనది, తల్లి లాంటిది కావాలని మనం ప్రేమించాలి, మన జన్మభూమిని ప్రేమించాలనే ఆలోచనతో ముందుకు పోవడం కొరకు ఐ లవ్ కావాలని సింబల్ని చేశాం. నిరంతరం కూడా ప్రజలు దాన్ని పోతూ వస్తూ దాన్ని చూసినప్పుడు కావాలని ప్రేమించాలని ఒక దృక్పథం వాళ్ళ రావడం కొరకే ఐ లవ్ కావాలనేది సింబాలిక్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండోది జాతీయవాదం పెరగాలి, జాతీయ జెండా యొక్క గొప్పతనం పెరగాలి, భారతదేశం యొక్క గొప్పతనం తెలియాలి. 100 భాషలు, 100 రకాల మనుషులు, 100 మనస్తత్వాలు కలిగిన ఈ భారతదేశం పుణ్యభూమైనటువంటి దేశంలో కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, వర్ణాలకి అతీతంగా నివసించేటువంటి ఈ ప్రాంతంలో చిన్నవాడు, పేదవాడు, ప్రతి ఒక్కడు బతికే విధంగా ఉన్నటువంటి ఈ పవిత్ర భూమిని, భారతదేశాన్ని ప్రేమించండి, భారతదేశంలోనే జీవించండి. మన జీవితాలు కడతేరేంత వరకు భారతదేశంలో ఎదగాలి. భారతదేశ కీర్తి పతాకాలను ప్రపంచ నలుమూలలా తెలిసే విధంగా మనం జీవించాలనే ఆలోచన తీసుకొచ్చేందుకే ఈ రోజున అక్కడ నడిబొడ్డున భారతీయ జెండాని ఈరోజు 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అటువంటి మూర్తిభవించిన మూర్తులందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కావలి 1952లో నియోజకవర్గంగా ఏర్పడిన నేటి నుంచి నాటి వరకు కూడా ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వివిధ రకాలుగా వివిధ సందర్భాల్లో కావాలని అభివృద్ధిపరిచారు. వాళ్ళందరూ గుర్తుండే విధంగా వాళ్ళ యొక్క స్థూపాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక ఐకానిక్గా ఉండాలి. కావలికి ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఉండాలి, ఒక గ్రంథాలయంగా ఉండాలి, కొంత నాలెడ్జ్ సెంటర్గా ఉండాలి, ఒక సెల్ఫీ పాయింట్గా ఉండాలి. బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా, లేదంటే ఫ్రెండ్స్ వచ్చినా, లేదా అల్లుళ్ళు వచ్చినా రోజు వచ్చినటువంటి వ్యక్తులు కావలికి వచ్చి ఒక సెంటర్లో సెల్ఫీ దిగే విధంగా దీన్ని సెల్ఫీ పాయింట్గా దీన్ని నామకరణం చేశాం. ఇక్కడ అందరూ కూడా అదేవిధంగా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏ ఒక్క అధికారి అయినా కావలికి ఉద్యోగం కోసం కావలికి వస్తే మొట్టమొదట సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చి ఇది మేము కావలిని ప్రేమిస్తున్నాం అనే నినాదానికి కావలిలో సెల్ఫీ దిగిన తర్వాతే డ్యూటీలో చేరాలనే దానికి కూడా మేము నామకరణం చేస్తున్నాం. ఈ కావలి మాది, ఈ కావలిని శుభ్రంగా పరచాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్ది. కాబట్టి కావలిని ప్రేమించే అధికారులే కావలికి రావాలి. దానికి నినాదంగా అక్కడ ఫోటో కూడా తీసుకోవాలనే విషయాన్ని కూడా మేము ఇప్పుడు అందరు అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కావలి బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఆశిస్తున్నాం.